నమస్కారం గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తమిళనాడు గవర్నర్ పై న్యాయ పోరాట వ్యూహాల్లో విజయ్. డీఎంకే అన్నా డీఎంకే ఏకమైతే టీవీకే ఎమ్మెల్యేల రాజీనామాలకు యోచన. బెంగాల్లో కొత్త సర్కారు ఏర్పాటుకు చురుగ్గా ఏర్పాట్లు. అసెంబ్లీని రద్దు చేసిన గవర్నర్ నేడు బీజేపీ శాసనసభాపక్ష భేటీ. తుమ్మిడిహెట్టి సమీపంలో 2 బ్యారేజీల నిర్మాణానికి యోచన. అధికారులతో కలిసి ఇవాళ క్షేత్ర స్థాయిలో మంత్రుల పర్యటన. రైతులను నిండా ముంచిన అకాల వర్షాలు. కొనుగోలు కేంద్రాల్లో వరద పాలైన ధాన్యం. విదేశీ విద్యార్థులకు కాల పరిమితి విధించనున్న అమెరికా. F1, J1 వీసా నిబంధనలను సవరించే ఆలోచన. తమిళనాట ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా ఉత్కంఠ వీడలేదు. తమిళనాడులోని తాజా రాజకీయ పరిస్థితులపై మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. తమిళనాడులో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై ఇంకా సందిగ్ధత వీడడం లేదు. పూర్తి మెజారిటీ అంటే ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం ఏ పార్టీకి రాకపోవడంతో ఎన్నికల ఫలితాలు వెలువడి 5 రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై ఇంకా స్పష్టత రావడం లేదు. అత్యధిక స్థానాలు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ నుంచి ఆహ్వానం రాకపోవడంతో 3 రోజులుగా కొనసాగుతున్న సందిగ్ధత ఈరోజు కొనసాగుతోంది. ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో 108 స్థానాల్లో విజయం సాధించి అత్యధిక స్థానాలు పొందిన పార్టీగా టీవీకే నిలిచినప్పటికీ పూర్తి స్థాయి ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ సాధించకపోవడంతో ప్రభుత్వం ఏర్పాటు మరింత సంక్లిష్టంగా మారింది. తమిళనాడు అసెంబ్లీలో 234 స్థానాలు ఉన్నాయి. ఈ 234 స్థానాలలో 108 స్థానాలలో టీవీకే విజయం సాధించింది. సినీ నటుడు విజయ్ ఆధ్వర్యంలోని టీవీకే 108 స్థానాల్లో విజయం సాధించినప్పటికీ 2 స్థానాల్లో అంటే తిరుచి తూర్పు అదేవిధంగా పెరుంబూరు 2 స్థానాల్లో విజయ్ పోటీ చేసి విజయం సాధించారు. దీంతో వారి సంఖ్య 108 స్థానాలు సాధించినప్పటికీ సంఖ్యాబలంగా చూస్తే 107 స్థానాలకు పడిపోయింది. 107 స్థానాలు. మరోవైపు ప్రభుత్వం ఏర్పాటుకు సాధారణ మెజారిటీ 118 స్థానాలు అవసరం ఉండగా 107 స్థానాలు మాత్రమే విజయ్ పార్టీ సాధించింది. దీంతో మరో 11 స్థానాలు అవసరమైంది ప్రభుత్వం ఏర్పాటుకు. 11 స్థానాలు అవసరమైన నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ నుంచి పూర్తిస్థాయి మెజార్టీ లేకపోతే ఆహ్వానం రాలేదు. కానీ విజయ్కి మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 5 స్థానాలు కలుపుకొని టీవీకేకి మొత్తం సంఖ్యాబలం 112కు చేరింది. ఈ సంఖ్యతో కలిసి గవర్నర్కు జాబితా అందజేసి ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని టీవీకే అధినేత విజయ్ కోరినప్పటికీ 112 స్థానాలతో ప్రభుత్వం ఏర్పాటు చేయడం సాధ్యం కాదని 118 మంది సంఖ్యాబలంతో జాబితా ఇవ్వాలని చెప్పి గవర్నర్ ఆయనకు స్పష్టం చేశారు. దీంతో ప్రభుత్వం ఏర్పాటుపై సందిగ్ధత కొనసాగుతుంది. మరోవైపు టీవీకేకి అధినేత విజయ్కి మద్దతు ఇచ్చేందుకు చిన్న పార్టీలు తొలుత సుముఖంగా ఉన్నాయని భావించినప్పటికీ వారి వైపు నుంచి ఏ విధమైన హామీ రాకపోవడంతో ప్రభుత్వం ఏర్పాటులో సందిగ్ధత కొనసాగుతోంది. ఈరోజు ఉదయం 9:30 గంటల నుంచి 10 గంటల సమయంలో చిన్న పార్టీలైన వామపక్ష పార్టీలు తక్కువ స్థానాలు సాధించాయి. సిపిఐ 2 స్థానాల్లోనూ, సిపిఎం 2 స్థానాల్లోనూ, వీసీకే 2 స్థానాలు. ఈ 3 పార్టీలు డిఎంకే కూటమిలో ఉండి ఎన్నికల్లో పోటీ చేశాయి. ఇప్పటికే డిఎంకే కూటమిలోని కాంగ్రెస్ పార్టీ వెలుపలికి వచ్చి కూటమి నుంచి టీవీకేకి మద్దతు తెలిపింది. అదే తరహాలో ఈ చిన్న పార్టీలు కూడా మద్దతు తెలుపుతాయని భావించారు. కానీ వారు ఏ విధమైన స్పష్టత ఇవ్వలేదు. ఈరోజు తమ కార్యాలయాలలో సమావేశమై టీవీకేకి మద్దతు ఇచ్చే అంశాన్ని చర్చిస్తామని, ఆ తర్వాత తమ అభిప్రాయాన్ని ప్రకటిస్తామని చెప్పి అటు సిపిఐ, సిపిఎం అదేవిధంగా వీసీకి నేతలు ప్రకటించారు.
ఉదయం 10 గంటలకు సిపిఐ కార్యాలయంలో తమ ఎన్నికైన శాసనసభ్యులు అదేవిధంగా స్థానిక నాయకులతో సమావేశమై టీవీకేకి మద్దతు ఇచ్చే అంశం చర్చించున్నారు. మరోవైపు సిపిఎం కూడా ఇదే తరహాలో టీనగర్లోని తమ కేంద్ర కార్యాలయంలో సమావేశమై టీవీకేకి మద్దతు ఇచ్చి ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించే అంశాన్ని చర్చించనున్నారు. మరోవైపు వీసీకేకి సంబంధించి కూడా 2 స్థానాలు విజయం సాధించారు వీసీకే పార్టీ వారు తమ కార్యాలయం వడపల్లిలోని తమ కార్యాలయంలో సమావేశమై టీవీకేకి మద్దతు ఇచ్చే అంశాన్ని చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఈ 3 పార్టీలు చర్చించి డిఎంకే కూటమి నుంచి కాంగ్రెస్ తరహాలో బయటకు వచ్చి టీవీకేకి మద్దతు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేస్తే ప్రభుత్వం ఏర్పాటులో నెలకొన్న సంక్లిష్టత తొలగిపోయే అవకాశం ఉంది. కానీ వీరు సమావేశం తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే నిన్న సాయంత్రం డిఎంకే అధినేత స్టాలిన్ తమ కూటమిలో ఉన్న ఇప్పటివరకు కూటమిలో ఉన్న సిపిఐ సిపిఎం వీసీకే పార్టీలతో సమావేశమయ్యారు. సమావేశమైన తర్వాత కూడా వారి నుంచి స్పష్టత రాలేదు. కానీ డిఎంకే అధినేత స్టాలిన్ మాత్రం అత్యధిక స్థానాలు సాధించిన టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని ఒక 6 నెలల పాటు ప్రభుత్వం ఏర్పాటయ్యాక చూసి వారు ఇచ్చిన హామీలను అమలు చేసే అంశంపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పారు. కానీ తమ కూటమిలో ఉన్న పార్టీలు వెళ్ళి టీవీకేకి మద్దతు ఇచ్చే అంశం కావచ్చు, లేకపోతే వారికి సంబంధించిన అంశాలపై ఆయన ఏ విధమైన నోరు మెదపడం లేదు. మరోవైపు ఏఐడిఎంకేకి సంబంధించి ఏఐడిఎంకే కూటమిలో ఉన్న పార్టీల్లో అధిక స్థానాలు సాధించింది 4 స్థానాల్లో విజయం సాధించింది పీవీకే. కానీ ఆ పార్టీ కూడా విజయ్కి మద్దతు తెలిపేందుకు అవకాశం ఉందని చెప్పి భావించారు. కానీ పీవీకే పార్టీ నుంచి వైపు కూడా ఏ విధమైన ఇప్పటి వరకు స్పష్టత రావడం లేదు. మరోవైపు ఏఐడిఎంకేలో చీలిక నెలకొంటోంది. గడిచిన 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాం, మరోసారి అధికారానికి దూరంగా ఉండడం వల్ల పార్టీకి నష్టం కలిగేందుకు అవకాశం ఉందన్న భావనతో ఏఐడిఎంకేలో గెలుపొందిన శాసనసభ్యులు అధిక శాతం మంది టీవీకేకి మద్దతు ఇచ్చి ప్రభుత్వంలో చేరాలని చెప్పి పార్టీకి సంబంధించిన నేత పళనిస్వామిపై ఒత్తిడి తెచ్చారు. ఈ నేపథ్యంలోనే ఏఐడిఎంకేలో చీలిక వచ్చేందుకు అవకాశం ఉందన్న అభిప్రాయం రాజకీయ పరిస్థితుల్లో వ్యక్తమవుతోంది. దీంతో పళనిస్వామి తనపై ఒత్తిడి తెస్తున్న శాసనసభ్యులు కావచ్చు, లేకపోతే టీవీకేకి మద్దతు తెలుపుతున్నారని భావిస్తున్న శాసనసభ్యులతో కొంతమందిని తీసుకెళ్లి పుదుచ్చేరిలోని ఒక రిసార్ట్లో శిబిరం ఏర్పాటు చేశారు. వారి దగ్గరికి నేను సాయంత్రం వెళ్లి కూడా చర్చించారు. సో ఏఐడిఎంకే వైపు నుంచి ఏఐడిఎంకే కూటమిలో ఉన్న పిఎంకే కావచ్చు, లేకపోతే వాళ్ళ శాసనసభ్యులు టీవీకేకి మద్దతు ఇచ్చే అంశం పూర్తిగా పళనిస్వామిపై ఆధారపడి ఉన్న నేపథ్యంలో పళనిస్వామి తొలుత టీవీకేకి మద్దతు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నప్పటికీ ఇటీవలని అంటే ఎన్నికలకు ముందు ఏఐడిఎంకేలో నుంచి బయటకు వెళ్లి టీవీకేలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్న సెంగోటియాన్ తనను సంప్రదించకుండా తన పార్టీలోని శాసనసభ్యులను సంప్రదించడం పట్ల కొంత ఆగ్రహంగా ఉన్న పళనిస్వామి టీవీకేకి మద్దతు ఇచ్చే అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టేసినట్లు కూడా తెలుస్తుంది. దీంతో టీవీకేకి చిన్న పార్టీల మీదే ఆధారపడాల్సి వచ్చింది. ఓవైపు డిఎంకే స్పష్టంగా ఉంది, తాము ఎలాంటి మద్దతు ఇచ్చేందుకు అవకాశం లేదు, అదేవిధంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తే తమకు అభ్యంతరం లేదు అని చెప్పి డిఎంకే అధినేత స్టాలిన్ స్పష్టత చేస్తున్న నేపథ్యంలో ఏఐడిఎంకే మీద ఆధారపడేందుకు అవకాశం ఉంది. ఏఐడిఎంకే బీజేపీతో కలిసి ఎన్నికలలో పోటీ చేసిన నేపథ్యంలో బీజేపీ అనుమతి లేకుండా ఏఐడిఎంకే కానీ ఏఐడిఎంకే శాసనసభ్యులు టీవీకేకి మద్దతు ఇస్తారా అన్న అంశం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇలా ఏఐడిఎంకే కావచ్చు, డిఎంకే కావచ్చు, 2 పెద్ద పార్టీలు డిఎంకే 59 స్థానాల్లోనూ ఏఐడిఎంకే 47 స్థానాల్లోనూ విజయం సాధించింది. ఈ 2 పార్టీలు మద్దతు టీవీకేకి ఇస్తారా అన్న అంశం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. దీంతో చిన్న పార్టీల మీద ఆధారపడి చిన్న పార్టీల మద్దతు కూడగట్టేందుకు టీవీకి అధినేత విజయ్ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే నిన్న సిపిఐ సిపిఎం నేతలను తమ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులను పంపించి మరోసారి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. దీంతో ఈరోజు చిన్న పార్టీలైన సిపిఐ సిపిఎం కావచ్చు, లేకపోతే వీసీకే పార్టీలు సమావేశం అవుతున్నారు. ఆ సమావేశం తర్వాత వారు తీసుకునే నిర్ణయానికి సంబంధించి నిర్ణయమే కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధతకు తెరదించేందుకు అవకాశం ఉంది. ఒకవేళ సిపిఐ సిపిఎం వీసీకే పార్టీలు తమకు మద్దతు ఇవ్వని పక్షంలో ఏ విధమైన ముందడుగు వేయాలన్న అంశంపై కూడా టీవీకే అధినేత విజయ్ తమ పార్టీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. గవర్నర్ అనుసరిస్తున్న తీరుపై
న్యాయపరమైన పోరాటం చేసేందుకు కూడా ఆయన సిద్ధమవుతున్నారు. గతంలో ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు ఏ రాష్ట్రాల్లో గవర్నర్లు అనుసరించిన విధానాలు ఏంటివి అన్న అంశాలపై కూడా తమ న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. దీంతో ఈ 3 పార్టీలు తీసుకునే నిర్ణయం తర్వాత ఈరోజు ఒక స్పష్టత వచ్చేందుకు అవకాశం ఉంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవుతుందా లేక అత్యధిక స్థానాలు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే న్యాయ పోరాటం చేస్తుందా అన్న అంశం ఈరోజు స్పష్టత వచ్చేందుకు అవకాశం ఉంది. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరామెన్ భాస్కర్తో నారాయణప్ప, ఈటీవీ న్యూస్, చెన్నై నుంచి. ధన్యవాదాలు నారాయణప్ప. తమిళనాడులో మునిపెన్నడూ లేని విధంగా రాజకీయ హై డ్రామా నడుస్తోంది. విజయ్ పార్టీ టీవీకే మ్యాజిక్ ఫిగర్ 118కి స్వల్ప దూరంలో నిలిచిపోవడంతో దశాబ్దాల నుంచి బద్ద శత్రువులుగా ఉన్న డీఎంకే, ఏఐఏడీఎంకే చేతులు కలిపేందుకు ప్రయత్నిస్తున్నాయనే వార్తలు గుప్పుమంటున్నాయి. విజయ్ పార్టీని అధికారానికి దూరంగా ఉంచడమే లక్ష్యంగా ఈ 2 పార్టీలు తెర వెనుక చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ పరిణామాలపై విజయ్ శిబిరం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజల తీర్పును కాదని డీఎంకే, ఏఐఏడీఎంకే ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తే తమ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేస్తామని టీవీకే వర్గాలు పేర్కొన్నాయి. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు కోల్కతా వెళ్లనున్నారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో సమావేశమై శాసనసభ పక్ష నేతను ఎంపిక చేయనున్నారు. సీఎం రేసులో సువేందు అధికారి, దిలీప్ ఘోష్, సుకాంత్ ముజుందార్, సమీక్ భట్టాచార్య, అగ్నిమిత్ర పాల్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వారిలో బీజేపీ ఆధినాయకత్వం ఎవరికి పట్టం కడుతుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతిని పురస్కరించుకుని రేపు కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. కార్యక్రమానికి ప్రధాని మోడీ, అమిత్ షాతో పాటు కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు, ఇతర ముఖ్య నేతలు హాజరు కానున్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహట్టి సమీపంలో 2 ఆనకట్టలు నిర్మించి అనుసంధానించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రాజెక్టు నిర్మాణం కోసం వివిధ అలైన్మెంట్లపై కసరత్తు చేస్తున్నారు. మంత్రులు వివేక్ వెంకటస్వామి, జూపల్లి కృష్ణారావు తుమ్మిడిహట్టిలో పర్యటించనున్నారు. ఆనకట్ట నిర్మించాలని అనుకుంటున్న ప్రాంతం, కాల్వల నెట్వర్క్ ను అధికారులు, ఇంజనీర్లతో కలిసి పరిశీలించనున్నారు. గతంలో వార్దా, వైన్ గంగా నదులు కలిసిన తర్వాత ఆనకట్ట నిర్మించాలని మొదట ప్రతిపాదించారు. 2 నదులు కలిసే చోటే నేరుగా ఆనకట్ట నిర్మించాలన్నది రెండో ప్రతిపాదన. తాజాగా మూడో ప్రతిపాదనగా 2 నదులపై 2 ఆనకట్టలు విడిగా నిర్మించి అనుసంధానించాలని భావిస్తున్నారు. 2 బ్యారేజీలను నిర్మించి అవి కలిసే చోట లంబకోణం ఉండేలా అనుసంధానం చేయనున్నారు. మొత్తం 6.5 కిలోమీటర్ల పొడవుతో వార్దా మీద ఒక బ్యారేజీ, వైన్ గంగపై ఇంకో బ్యారేజీని నిర్మిస్తారు. ఆ రెండింటినీ కలిపేలా మధ్యలో భారీ కాంక్రీట్ బాండ్ నిర్మాణం చేస్తారు. తద్వారా 2 నదులు కలిసే చోట గేట్లపై వరదల ప్రభావం పడకుండా ఉంటుందని అంటున్నారు. గతంలో ప్రాణహిత చేవెళ్ల కోసం చేపట్టిన కెనాల్ నెట్వర్క్ ను అనుసంధానిస్తారు. 71.5 కిలోమీటర్ పాయింట్ నుంచి సుందిళ్లకు నీటిని తరలించి అక్కడి నుంచి ఎల్లంపల్లికి ఎత్తిపోస్తారు. అందులో భాగంగా కిలోమీటర్ల మేర సొరంగాలు, ఆ తర్వాత 5.5 కిలోమీటర్ల కాల్వను నిర్మించి గ్రావిటీ ద్వారా సుందిళ్లకు నీటిని తరలించాలన్నది ప్రణాళిక. ఈ ప్రతిపాదనలకు అనుగుణంగా డీపీఆర్ సిద్దం చేసేందుకు సిద్దమవుతున్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు అలైన్మెంట్ ఓ కొలుక్కొచ్చిన తరుణంలో మంత్రులు వివేక్ వెంకటస్వామి, జూపల్లి కృష్ణారావు ఇవాళ క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. ఆనకట్ట నిర్మించాలని అనుకుంటున్న ప్రాంతం, కాల్వల నెట్వర్క్ ను అధికారులు, ఇంజనీర్లతో కలిసి మంత్రులు పరిశీలించనున్నారు. నీటి లభ్యత, మహారాష్ట్రలో ముంపు తదితర అంశాలపై అధికారులతో సమీక్షిస్తారు. సంబంధిత అంశాలపై మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులతో గురువారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకున్నారు. అలైన్మెంట్ను పూర్తి స్థాయిలో పరిశీలించి అధ్యయనం చేసిన తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. 150 మీటర్ల ఎత్తుతో ఆనకట్ట నిర్మాణానికి అంగీకరించాలని కోరనుంది. ముఖ్యమంత్రి కార్యాలయం ఇప్పటికే మహారాష్ట్ర సీఎం కార్యాలయాన్ని సంప్రదించినట్లు సమాచారం.
అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల ఖాళీలను త్వరలో భర్తీ చేస్తామని మంత్రి సీతక్క తెలిపారు. నాచారంలోని తెలంగాణ ఫుడ్స్లో నూతన క్యాంటీన్తో పాటు గోదాముల నిర్మాణం, భూమి పూజలో ముఖ్య అతిథిగా మంత్రి సీతక్కతో పాటు స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. అంగన్వాడీ సేవల బలోపేతం కోసం టీజీ ఫుడ్స్ చేస్తున్న కృషి అమోఘమని కొనియాడారు. ఈ దేశంలో మహిళలు, చిన్నారులు బాగుండాలని నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఐసీడీఎస్ సేవలను ప్రారంభించారని గుర్తు చేశారు. ప్రజలకు పోషకాహారాన్ని అందించే ప్రభుత్వ లక్ష్యాన్ని టీజీ ఫుడ్స్ ద్వారా నెరవేరుస్తోందని, దేశంలో నెంబర్ 1గా తెలంగాణ ఫుడ్స్ నిలుస్తోందన్నారు. నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆచారం సెంటర్ నుంచి దాదాపుగా 35,000 అంగన్వాడీ సెంటర్స్ కు ఇక్కడ నుంచి బాలామృతం ప్లస్ పంపిస్తా ఉన్నాం. ఇప్పుడు రాబోయే కాలంలో తొలి ముద్ద మరి పేరుతో ఇన్స్టంట్ టిఫిన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాటితో పాటు ఇక్కడ దాదాపుగా 500 మంది పైగా కార్మికులు పనిచేస్తా ఉన్నారు. వారి కోసం కూడా ఒక క్యాంటీన్, అదే విధంగా బలమైనటువంటి బాలామృతాన్ని పిల్లలకిచ్చి, ఈ దేశ భవిష్యత్తు బాలలు కాబట్టి బలమైన బాల్యానికి బలమైన ఆహారాన్ని అందించే విధంగా ఇంకా ఇక్కడ ఎక్విప్మెంట్స్ తయారు చేయడం జరుగుతుంది. రహదారులకు నిధులు కేటాయించి శంకుస్థాపనలు జరిగినా పనులు ముందుకు కొనసాగకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌల రామారం నుంచి సాలిగౌరారం మండలం గురిజాల వరకు 12 కిలోమీటర్ల మేర 2 వరుసల రహదారి నిర్మాణం చేపట్టారు. ఈ నిర్మాణం కోసం 25 కోట్ల వ్యయంతో 2024 మార్చి 16న తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామిల్ శంకుస్థాపన చేశారు. దీనిలో భాగంగా అడ్డగూరుడు నుంచి మానాయకుంట వరకు 7 కిలోమీటర్లలో రోడ్డుకు ఇరువైపులా మట్టి పనులను పూర్తి చేశారు. కానీ రోడ్డు నిర్మాణం పూర్తి కాలేదు. గోవిందాపురం శివారులో హైలెవెల్ వంతెన ఇంకా నిర్మించాల్సి ఉంది. కల్వట్టులు తవ్వి, రింగులు వేసి వాటిపై నామమాత్రంగా మట్టి పోయడంతో రహదారిపై గుంతలు ఏర్పడ్డాయి. రాత్రి వేళల్లో గుంతలు కనిపించగా ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వీటిపై స్పందించి వీలైనంత త్వరగా రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు. రోడ్డు రామారం నుంచి మానాయికుంట వరకు 9 కిలోమీటర్లు ఉంటుంది. దాన్ని తోమి వదిలిపెట్టేసారు. ఇప్పుడు 2 సంవత్సరాలన్నర అవుతుంది. ఈ రోడ్డును పట్టించుకుంటానికి ఎమ్మెల్యే ఏమి పట్టించుకుంటలేడు. బైకులు పోవాలన్నా, ఎడ్ల బండ్లు పోవాలన్నా, ఆటోలు పోవాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది. ఈ రోడ్డు 8 నెలలు అవుతుంది మంజూరు అయ్యి, ఇంతవరకు పూర్తి కావట్లేదు. 2 వీలర్స్ వాళ్ళు పోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. దీని గురించి రోడ్డు తొందరగా చేయాలని మా గ్రామస్తుల తరపుగా నేను కోరుకుంటున్నాను. ఈదురుగాలులతో కురిసిన అకాల వర్షం పలు జిల్లాల్లో అన్నదాతను ఆగం చేసింది. వరుణుడి ప్రతాపంతో కళ్లాల్లో ధాన్యం తడిసిపోయిందని రైతులు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం కొనుగోలును వేగవంతం చేయకపోతే తమ కష్టం వృధాగా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో కురిసిన అకాల వర్షం రైతుల్ని నిండా ముంచింది. నర్సంపేట, ఖానాపూర్, చెన్నారావుపేట, నెక్కొండ మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం, మక్కలు తడిసి ముద్దయ్యాయి. టార్పాలిన్స్ కప్పినా ధాన్యాన్ని కాపాడుకోలేకపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. డిచ్పల్లి, ఇందల్వాయి, ధర్పల్లి, సిరికొండ మండలాల్లో కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తడిసిపోయింది. తూకం వేసిన వడ్ల బస్తాలు తడిసి ముద్దయ్యాయి. ఆర్మూర్ నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి. కొనుగోలు కేంద్రాలు, రోడ్లపై ఆరబోసిన ధాన్యం నీటిపాలైంది. ప్రభుత్వం త్వరగా వడ్లు కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. అకాల వర్షం, అనుకోకుండా వర్షం వల్ల కొన్ని వందల సంచులు తడిసిపోయినాయి, కాటేసినాయి, కుప్పలు అట్లనే తడిసిపోయినాయి. దీన్ని తొందరగా ఈ సొసైటీ వారు కానీ ఐకేఎఫ్ఆలు తొందరగా కాటలు చేసిన వాటికి రైతులకి ఇలా పరిస్థితి ఉన్నప్పుడు దీనివల్ల ఒక ఎకరానికి ఒక క్వింటాల్కి 10 కిలోల నుంచి 20 కిలోలు నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇది మళ్ళీ పచ్చితరం కొనమని యజ్మిల్లు అంటారు. దీని మీద ప్రభుత్వం తొందరగా స్పందించి ఈ తడిచిన ధాన్యాసుక ఎలాంటి తరుగు లేకుండా కాటాలు చేయాలని ఆర్మూర్ ప్రాంత రైతులను కోరుతున్నాం.
జగిత్యాల జిల్లాలో ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షానికి కల్లాల్లో ఉన్న ధాన్యం, మొక్కజొన్నలు తడిచిపోయాయి. అన్నదాతలకు తీవ్ర నష్టం వాటిల్లింది. త్వరగా కొనుగోళ్లు పూర్తి చేయాలంటూ జగిత్యాల నిజామాబాద్ రహదారిపై రైతులు రాస్తారోకో చేశారు. తడిచిన మక్కలు, ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మెట్పల్లి మార్కెట్లో 12 క్వింటాళ్ల మొక్కజొన్న, 7,000 క్వింటాళ్ల ధాన్యం వరద పాలైంది. నీటిలో కొట్టుకుపోతున్న ధాన్యాన్ని చూసి కాపాడుకునేందుకు రైతులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. అష్టకష్టాలు పడి పండించిన పంటను కొనుగోళ్లలో జాప్యంతో నీటిపాలైందని రైతులు వాపోతున్నారు. అధికారులు గాని, కలెక్టర్ గాని ప్రతి ఒక్కళ్ళు వచ్చి మా బతికేంది, మా కథేంది అని చెప్పి చూడాలి. ఇక్కడ కొనుగోలు చేయాలి. తడిచిన ధాన్యాన్ని కనీసం నేర్పుకోవడానికి కూడా మాకు ప్లేస్ లేదు. అక్కడ 20 రోజుల నుంచి 25 రోజుల నుంచి వెళ్ళి మేము మార్కెట్ లో ఉన్నాం కాబట్టి మా ధాన్యాల పరిష్కారం ఏందని చెప్పి చూడాలి. మక్కలు తెచ్చి 15 రోజులు అవుతుంది. సంచులు తెచ్చుకోమంటే సంచులు తెచ్చుకున్నా, నింపుకున్నా, కుప్పల సుగా ఇట్లా ఎత్తుండ్రంటే 2,000, 3,000, 4,000 ఈ గోలు పట్టించుకునేటోళ్ళు లేరు. వాళ్ళ కడుపులు నింపుకునేటోళ్ళే ఉన్నారు కానీ రైతులను ఆదుకున్న మానవులు లేరు. ఈ మక్కలకేమో వాళ్ళకి అడ్డానికి గవర్నమెంట్ కొనన్నా కానీ మేము ఏడన్నా అగ్గి పెట్టుకుంటుంటే 5కో మొత్తం సర్వనాశనం చేసి రైతుల్ని ఆశ చెప్పి మోసం చేసినట్టు. సికింద్రాబాద్ చిలకడగూడలో అర్ధరాత్రి యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. యావన్ అనే యువకుడిని కత్తులతో పొడిచి దుండగులు చంపారు. ప్రేమ వ్యవహారమే యావన్ హత్యకు కారణమని తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సూరిబాబును అడిగి తెలుసుకుందాం. సూరిబాబు, చిలకలగూడలో యువకుడి హత్యకు అసలు కారణాలేంటి? అయితే సికింద్రాబాద్ ప్రేమ వ్యవహారం కారణంగానే తలెత్తిన వివాదం ఓ యువకుడు ప్రాణాలు బలికొన్న ఘటన చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇందిరానగర్ లో చోటు చేసుకుంది. చిలకలగూడ పరిధిలో యావన్ అనే యువకుడిని గుర్తెలిగిన దుండగులు ద్విచక్ర వాహనాలపై వచ్చి కత్తులతో దారుణంగా హతమార్చిన ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన యావన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలం చేరుకున్న చిలకలగూడ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే సీతాఫల్ మండి ఇందిరానగర్ ప్రాంతానికి చెందిన యావన్ మల్లారెడ్డి కళాశాలలో ఇంజనీరింగ్ 3వ సంవత్సరం చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు. చిలకలగూడలోని అమరావతి పాఠశాల విద్యాభ్యాసం చేస్తున్నప్పటి నుంచి ఆల్వాలకు చెందిన యువతతో ప్రేమాయణం కొనసాగిస్తున్నట్లు పోలీసులు దర్యాప్తు వెల్లడించారు. వీరి మధ్య ప్రేమ వ్యవహారం తెలిసిన అమ్మాయి తరపు కుటుంబ సభ్యులు పలుమార్లు హెచ్చరించినట్లు కూడా పోలీసులు వెల్లడించారు. ప్రేమ వ్యవహారమై యావన్ పై పగ పెంచుకున్న యువత తరపు కుటుంబ సభ్యులు సాయంత్రం సమయంలోనే ఆరుబయట స్నేహితులతో కలిసి క్రికెట్ మ్యాచ్ చూస్తున్న సమయంలో అతనితో వాగ్వాదం తిరిగారు. మొదట ఒక 5 మంది వ్యక్తులు వాగ్వాదం దిగి అతనిపై దాడి చేయగా మరో 2 ద్విచక్ర వాహనాలపై వచ్చిన మరో 5గురు యావన్ పై కత్తులతో దాడి చేసి పరారైనట్లుగా సమాచారం. ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన యావన్ అక్కడికక్కడే మృతి చెందగా స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అయితే అక్కడ చేరుకున్నారు. అయితే యావన్ యువత సోదరులే పరమేశ్ ఆయన బావ సాయిలు హతమార్చినట్లు అక్కడ ఉన్నటువంటి యువకుని తాలూకా బంధువులు ప్రత్యక్ష సాక్షులు అయితే పోలీసులకైతే సమాచారం ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించి నిందితులను పట్టుకునేందుకు పోలీసులు అయితే ఇప్పటికే బృందాలుగా దిగి రంగ ప్రవేశం చేసి వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే తన కుమారుని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని అయితే డిమాండ్ చేస్తూ యువత ఇంటి ముందు ఆందోళన చేయడంతోనే ఇప్పుడు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. అయితే ఇప్పుడు పోలీసులు అయితే పెద్ద ఎత్తున అక్కడ చేరుకుని ఇబ్బందులు లేకుండా చూస్తున్న పరిస్థితి ఉంది. ఆందోళన చేస్తున్న వారిని అదుపులోకి తీసుకుని ఆందోళన చేయకుండా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా చూస్తున్నారు. అయితే తూర్పుల మండల అదనపు డీసీపీ నరసయ్య, ఏసీపీ శశాంక్ రెడ్డి, ఇన్స్పెక్టర్లు రామకృష్ణ కూడా ఎప్పటికప్పుడు ఉద్రిక్త తలెత్తకుండా శాంతి భద్రతలు విఘాతం కలగకుండా చూస్తున్నారు. నిందితులను పట్టుకుంటామని కూడా వాళ్ళు కుటుంబ సభ్యులకు చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పటి వరకు ఇక్కడ తాజా సమాచారం ఇది. ధన్యవాదాలు సూరిబాబు. రోజులైనా 5 రోజులైనా బాడీ ఇక్కడే ఉంటది. మరి